రెవరెండ్ విపి ఐజక్ గారు క్రైస్ట్ చాపెల్ సంగమునకు కాపరిగా ఉంటున్నారు. వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని వాక్యమును అత్యశక్తితో ప్రసంగించేవారు. ఇప్పుడు మీరు మన గొప్ప ప్రధాన యాజకుడు అను సందేశము వింటున్నారు. This morning I would like to talk to you about our great high priest. మన గొప్ప ప్రధాన యాజకుని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. I want you to turn with me in your Bibles to Hebrews chapter 4, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి తిప్పుదాం. Hebrews chapter 4, please. And we're going to be reading verses 14 to 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదువుకుందాం. Now this is an amazing portion of scripture that reads, "Seeing then that we have a great high priest that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our profession or confession. For we have not a high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need." చదవడానికి ఇది ఆశ్చర్యకరమైనటువంటి లేఖనముగా ఉంటుంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Now the Bible addresses Jesus as our high priest that has passed into the heavens. పరలోకమందు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడనేటువంటిది దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. If you'll understand some of the major duties of the Old Testament high priest, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క ముఖ్య పనులను గురించి నీవు అర్థం చేసుకున్నట్లయితే, and look at it in the context of how Jesus as our high priest today is standing and fulfilling those similar duties. యేసుక్రీస్తు కూడా మన ప్రధాన యాజకుడుగా ఇప్పుడు ఉండి అదే బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడనేటువంటిది మనము క్రొత్త నిబంధనలో చూడగలం. Then you will begin to understand that why in times of need you won't need to run to men for help, but you will learn to approach the throne of grace boldly and receive grace to help you in times of need. అవసర సమయాల్లో మనుషుల యొద్దకు పరిగెత్తడం కంటే అవసర సమయాల్లో కృపాసనమునొద్దకు వెళ్ళి ఆయన దగ్గర నుండి నీవు సహాయం పొందుకునేటువంటి వాడవుగా ఉండవచ్చును. Now when you study the Old Testament, you find that there were three important duties that the high priest did. పాత నిబంధన చూసినట్లయితే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు 3 ముఖ్యమైన పనులు చేసినట్లుగా మనం చూడవచ్చును. Three important duties that we will look at in the light of scripture that Jesus does today as well. 3 ముఖ్యమైన విషయాలలో యేసు కూడా ఆ లేఖన భాగాలను నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చును. I'd like to teach on the three important ministerial duties that the Old Testament high priest did. పాత నిబంధన యాజకుడు చేసినటువంటి 3 పరిచర్యలను గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Which when you understand that Jesus does as well today. అదే 3 పరిచర్యలు యేసు కూడా ఈ దినాన చేస్తూ ఉన్నాడు. You will see why our high priest sets us in a different level altogether in our Christian life. నా ప్రధాన యాజకుడు మన క్రైస్తవ జీవితంలో ఒక వ్యత్యాసమైనటువంటి స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళనంటూ ఉన్నాడు. Now in the Old Testament, in Exodus chapter 30 and verse 10, పాత నిబంధనలో
నిర్గమకాండము 30:10 మనం చూసినట్లయితే, and Leviticus chapter 23 verses 27 and 28. లేవియ కాండము 23, 27, 28 వచనాలు మనం చూసినట్లయితే, You read about how the high priest entered into the Holy of Holies once a year with the blood of animals to receive an atonement for the sins of the people. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అదియు ప్రధాన యాజకుడు మాత్రమే ఆ మహాపరిశుద్ధ స్థలములోనికి వెళ్లి రక్తమును ప్రోక్షించడం మనం చూడగలం. Now, having made the atonement for sins, the high priest would come out and bless the people. I want you to write this down, please. ఇది రాసుకోనండి. ప్రధాన యాజకుడు రక్తము చిందించిన తర్వాత, ఆ రక్తం ప్రోక్షించిన తర్వాత బయటికి వచ్చి వారికి విడుదలను ప్రకటిస్తూ ఉన్నాడు. The blessing was pronounced only for 1 year, not for years indefinitely. ఈ యొక్క ఆశీర్వాదము 1 సంవత్సరానికి మాత్రమే ప్రకటించబడుతూ ఉంది, నిత్యము కాదు. Why? ఎందుకు అనగా, Because every year on the day of atonement, there was a remembrance of sin that was made, because sin remained. ప్రతి సంవత్సరము ప్రాయశ్చిత్త దినమున పాపమనేటువంటిది నిలిచి ఉంటుంది కాబట్టి పాపములు ఒప్పుకోలనేటువంటిది అక్కడ జరుగుతుంది. Sins were covered, but sin remained. పాపములు కప్పివేయబడుతూ ఉన్నాయి, అయితే వారి పాపములు అలాగే ఉంటూ ఉన్నాయి. I'm going to repeat it again. Sins were covered, but sin remained. పాపములు కప్పివేయబడుతూ ఉన్నాయి, అయితే పాపం అలాగే నిలిచి ఉంటూ ఉంది. What do you mean by sins were covered, but sin remained? పాపములు కప్పివేయబడుతూ ఉన్నాయి, పాపం అలాగే నిలిచి ఉంటూ ఉందంటే దాని అర్థం ఏమిటి? Now, sins were covered with the imperfect sacrifice of the blood of bulls and of goats. కోడెల యొక్కయు మేకల యొక్కయు అపరిపూర్ణమైనటువంటి రక్తము చేత ఈ పాపములు కప్పబడుతూ ఉన్నాయి అంతే. But on the inside of every Jewish man, woman and child, I am repeating, there remained the sin nature dominant in him, because man was not born again. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి యూదునికి యూదురాలికి కూడా వారి యొక్క పాపము నిలిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఏటా వారి పాపం వారికి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. Some people believe that it is only adults who are sinners, children are innocent. Wrong. ప్రజలు అనుకుంటారు పెద్దలు మాత్రమే పాపులు, పిల్లలందరూ కూడా నిర్దోషులు అనుకుంటారు. అది తప్పు. I said wrong. తప్పు. Wrong. అది తప్పు. Every child born into this world is born with a nature of sin on the inside of him or her. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి శిశువు కూడా తనలో పాప స్వభావం కలిగి జన్మిస్తూ ఉన్నారు. And in that level, the child needs a savior. ఆ విషయములో ఆ చిన్న పిల్లవాడికి కూడా రక్షకుడు అవసరమై ఉంటూ ఉన్నాడు. The child needs a redeemer. ఆ చిన్న పిల్లవాడికి విమోచకుడు అవసరమై ఉంటూ ఉన్నాడు. But then the Bible tells us that when Jesus offered himself on the cross, దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసు తన్ను తాను సిలువలో అర్పించుకొనుచున్నప్పుడు he offered himself once for all. అందరి నిమిత్తం ఒకేసారి అర్పించి ఒకేసారి బలి ఆయను అని సెలవిస్తూ ఉంది. Follow very carefully, please. జాగ్రత్తగా వినండి. Jesus not covered sins with his blood, but he forgave sins and completely removed sins. And not only did he deal with sins, but he dealt with the sin nature as well, which was in man. రక్తము ద్వారా పాపములను కప్పివేయడం కాదు గాని ఆ పాపములను తీసివేసి వారిలో పాప స్వభావమును తీసివేసేవాడై ఉంటూ ఉన్నాడు. Which no Old Testament high priest could do. అది పాత నిబంధనలోని ఏ యాజకుడు చేయలేదు ఆ విధంగా. He was helpless to change the nature of a man who was living
in sin. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు మనిషి యొక్క స్వభావము, ఆ పాప స్వభావమును తీసివేయడంలో నిస్సహాయుడై ఉంటూ ఉన్నాడు. అతనిలో కూడా ఆ పాప స్వభావమే ఉంటూ ఉంది. Because of the sin nature that was on the inside of him. Now, look at Hebrews chapter 9, please, and verses 24 to 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి తిప్పుదాం. 24 నుండి 28 వచనాలు మనం చూద్దాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. I want you to see that particular chapter and those 4 verses. Those 4 verses talk of that word sin and sins. ఈ అధ్యాయంలో ఈ 4 వచనాలు పాపమును గూర్చి పాపములను గూర్చి మాట్లాడుతూ ఉంది. When you read of the word sin, it's talking about the sin nature. It's written in the singular. పాపము అని చెబుతూ ఉన్నప్పుడు పాప స్వభావమును గురించి మాట్లాడుతూ, అందుకని ఏకవచనంలో పాపము అని చెప్తూ ఉన్నారు. You talk about the sins, it's talking about the after effects of a man being a sinner. పాపములు అని చెబుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పాపిగా మారిన తర్వాత వచ్చే ఫలితాలను గురించి మాట్లాడుతూ ఉంది. And no wonder it's highlighted in plural for us. అందుకని ఇక్కడ బహువచనములో పాపములు అని చెప్పబడుతూ ఉంది. Now, in verse 26, the Bible talks about sin. 26వ వచనములో పాపము అనే దాని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. It should read in the Tamil Bible as sin, and you can write it down, please, because sometimes you read the English Bible and you don't know how sometimes the other versions have it, and it'll help you when you're telling someone about this. Now look at verse 28. 28వ వచనాన్ని మనం చూద్దాం. మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. Now there it's written correctly. అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. Our heavenly high priest who has passed into the heavens today is able to do that miraculous work of transformation on the inside of a man that no high priest in the Old Testament could do. ఈ పరలోకపు యాజకుడు పాత నిబంధన యాజకులు ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప పనిని చేయగలడు. మనిషి యొక్క స్వభావాన్ని సైతం మార్చగలిగిన వ్యక్తి. No wonder we talk so much about the born again experience. మనము అనేక సార్లు తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. Why do we insist that people be born again? It's not because it is a Pentecostal doctrine. ఎందుకు ప్రజలు తిరిగి జన్మించాలి అని చెప్తూ ఉన్నాం? ఏదో పెంతుకోస్తు వారి యొక్క ఉపదేశమనా? Not an individual's personal belief system. లేక ఒక్కొక్క వ్యక్తి ఈ విధంగా నమ్ముతూ ఉన్నాడనేటువంటి దానిని బట్టి, but because it is a reality that every man, woman and child can have an experience as a result of the high priest who today stands on behalf of us before the God of the entire universe. ఈ ప్రపంచానికంతటికి దేవుడైన వాడు మనకు ప్రధానకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా ధైర్యముగా నిలబడేటువంటి వారై ఉంటూ ఉన్నారు. Look at it like this. Because we are born again,
Now, we can stand before God without condemnation. మనము తిరిగి జన్మించాము కాబట్టి మనం దేవుని ఎదుట ఎటువంటి నేరారోపణ లేకుండా నిలవబడగలం. Remember, it was one man representing the nation of Israel. Now, it is one man representing the entire world. ఇక్కడ ఈ ఒక్క మనుష్యుడు ప్రధాన యాజకుడు అనేవాడు ఇశ్రాయేలీయులందరికీ ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. అలాగే యేసు అనేటువంటి ఈ ఒక్క మనుష్యుడు ప్రపంచానికే ప్రతినిధిగా ఉంటూ ఉన్నాడు. I want you to make a note of these things, please. Most people don't understand this. They think it was an easy job to be a high priest in those days. No. అనేకులు ప్రధాన యాజకుడు అవ్వడం చాలా సులువు అని అనుకుంటారు. అలాగ కాదు. If ever there was a job that some man dreaded, was the job of being a high priest. ఆ కాలంలో ఎవరైనా ఏ పని చేయడానికైనా భయపడుతూ ఉన్నారు అని అంటే అది ప్రధాన యాజకుని పనికి అందరూ భయపడేటువంటి వారు. Why? Because when he entered into the Holy of Holies on the Day of Atonement, he was entering as a man under judgment himself. ప్రాయశ్చిత్త దినమున మహాపరిశుద్ధ స్థలములోనికి ఈ ప్రధాన యాజకుడు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన మీదికి తానే తీర్పు తెచ్చుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. He stood condemned himself. అతడు తన్ను తానే శిక్షించుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. He had to offer a sacrifice for his personal sins before he could stand before God. దేవుని ఎదుట నిలవడానికి ముందు అతడు చేసిన వ్యక్తిగత పాపాల నిమిత్తమై అతడు ఒక బలి అర్పించవలసి ఉంటూ ఉంది. Now that is where Jesus hands down beats every Old Testament high priest. ఈ విషయంలో యేసు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ పడద్రోసేవాడై ఉంటూ ఉన్నాడు. అంటే వారందరినీ అధిగమించిన వాడై ఉంటూ ఉన్నాడు అని. He did not have to offer a sacrifice for himself. He was and is and will always be the sacrifice of God. అతడు తన కొరకు ఒక బలి అర్పించవలసినటువంటి పని లేదు. ఆయన ఇప్పుడు రేపును ఎల్లప్పుడూ కూడా అందరికీ బలిగా ఉండేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. No wonder John looked at him and said, "Behold the Lamb of God." He didn't say, "Behold a sinner." యోహాను యేసును చూసినప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అంటూ ఉన్నాడే గాని ఇదిగో పాపి అని చెప్పలేదు. Go and produce fruits of repentance before you are baptized. He didn't insist that for Jesus. Can I have an amen, please? యేసు విషయమై నీవు వెళ్ళి మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్పలేదు ఆయన. Isn't it amazing that John would recognize Jesus in that capacity? యోహాను యేసుకు ఆ యొక్క సామర్థ్యము ఉన్నది అని గ్రహిస్తూ ఉన్నాడు. Whereas he was insisting that everyone else would have to produce fruits of repentance before they would be baptized. ప్రతి ఒక్కరూ కూడా బాప్తిస్మం పొందాలి అని అంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలములు ఫలించిన తర్వాతనే బాప్తిస్మం పొందాలి. So the first thing you read of what the high priest did was that he entered on behalf of men before God. ప్రధాన యాజకుడు చేసినటువంటి 3 కార్యముల్లో మొదటి కార్యము ఈ ప్రధాన యాజకుడు తన్ను తాను దేవుని ఎదుట కనబరుచుకొనుచున్నాడు. Into the Holy of Holies with a sacrifice that God would accept. దేవుడు అంగీకరించే రీతిలో మహాపరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. Not only is Jesus standing before the Father as our heavenly high priest, representing not a nation but an entire world. యేసు ప్రధాన యాజకునిగా పరలోకమందున్న తండ్రి ఎదుట నిలవబడటం మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచానికి అంతటికి ఒక ప్రతినిధిగా తండ్రి యొద్ద నిలవబడుతూ ఉన్నాడు. But he is also today doing the unthinkable, changing men and making them new creations on the inside. ఎవరు ఆలోచించలేని రీతిలో మనుష్యులను తీసుకొని వారిని నూతన సృష్టిగా చేసే పనిలో ఉంటూ ఉన్నాడు. The high priest in the Old Testament stood in the role of a mediator between God and man. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడు
ప్రజల మధ్యలో నిలబడి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడుతూ ఉన్నాడు. No wonder God selected the high priest who would stand before him. ఆయన ఎదుట నిలబడడానికి దేవుడు ప్రధాన యాజకుని ఎన్నుకుంటూ ఉన్నాడు. You will read more about it in Hebrews chapter 5 and verses 1 to 5. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు దాన్ని చూడవచ్చును. I want you to turn with me please to Numbers chapter 3, and we are going to read a couple of scriptures from verses 6 to 10. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. Numbers chapter 3 verses 6 to 10. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనుకు అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయుల్లో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమించవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. Now look at verse 10 please. 10వ వచనాన్ని చూద్దాం. And thou shalt appoint Aaron and his sons, and they shall wait on their priest's office. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. And the stranger. I want you to highlight that word stranger. అన్యుడు అని ఉంటుంది. ఈ అన్యుడు అనేటువంటి మాటను అండర్లైన్ చేసుకోనండి. Anyone else intruding into this place, God did not recognize the man. He said, in my sight, he will not have an identity like Aaron and his sons have. He is a stranger. He shall be put to death. Mark that down in your Bibles, please. అహరోను కుమారులు తప్ప మిగిలిన వారు అందులో ప్రవేశించినట్లయితే అతడు మరణ శిక్ష నొందును. కాబట్టి అతడు ఎవరైనాను అన్యుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. Now, the high priest, like I said earlier, stood in the role of a mediator. ప్రధాన యాజకుడు అనేటువంటి వాడు మధ్యవర్తి స్థానములో నిలబడుతూ ఉన్నాడు. And this election process and selection process was closely guarded by God himself. ఎవరు యాజకులుగా ఉండాలనేటువంటి ఎన్నుకొనుట అనేటువంటిది మనుష్యులు చేసినది కాదు, కానీ దేవుడే ఎన్నుకుంటూ ఉన్నాడు. No wonder the Bible tells us in Hebrews chapter 5 verses 1 to 5, it was such a closely guarded blessing that even Jesus did not select it himself. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో చూసినట్లయితే యేసును కూడా దేవుడే ఎన్నుకుంటూ ఉన్నాడు అని చెప్పగలం. But it was God who said, you be my high priest. దేవుడే చెబుతూ ఉన్నాడు, నీవు నా ప్రధాన యాజకునిగా ఉండుము అని. Can I have an amen please? ఆమేన్ చెప్దామా? I want you to write this down. ఇది రాసుకోండి. Often people think Jesus just did his own stuff. No. He was that submitted to the will of the Father that being God, యేసు తనకు తానుగా ఆ విధంగా మారుతూ ఉన్నాడు అనేటువంటిది కాదు, కానీ ఆయన దేవుని చిత్తానికి తన్ను తాను లోబర్చుకొనుచున్నాడు. he did not choose the ministry of the high priest himself. He let God decide it for him. Can I have an amen please? ప్రధాన యాజకుని యొక్క పని తనకు తానే ఎన్నుకున్నటువంటిది కాదు, కానీ దేవుడే ఏర్పరిచినటువంటి పనిగా ఉంటుంది. అందరూ కలిసి ఆమేన్ అని చెప్పండి. When you read Numbers chapter 17, సంఖ్యాకాండం 17వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు you will read a little bit more about the election and selection of Aaron to stand as high priest there. అహరోను ప్రధాన యాజకునిగా నిలబడుటకు
ఎన్నికను అక్కడ చూడగలం. Now I want you to listen very carefully to this, because this highlights to us the mediatorial role of Jesus in our lives today. యేసు మధ్యవర్తిగా ఉండడం అనేటువంటిది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. He is our mediator. ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. In Numbers 16 you read of Korah's rebellion. సంఖ్యాకాండం 16లో కోరాహు కుమారుల యొక్క తిరుగుబాటును మనం చదవగలం. Unusually the earth opened its mouth భూమి తన నోరు తెరచి and swallowed up the entire company of Korah, and 250 people were killed by the fire of God. భూమి తన నోరు తెరచిన తరువాత కోరాహు తనతో ఉన్నటువంటి 150 మంది ప్రజలు ఆ భూమిలో పడి చనిపోయారు. But the people thought Moses and Aaron were to be blamed for the killing. చంపడానికి మోషే అహరోనులను నిందించాలి అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. So they started murmuring. కాబట్టి వారు సనుగడం ప్రారంభిస్తూ ఉన్నారు. And God had to do something real spectacular to prove that Aaron was his high priest by a supernatural act. అహరోను ప్రకృతికి బాహ్యమైన రీతిలో ప్రధాన యాజకునిగా ఎన్నుకోబడుతున్నాడు అనేటువంటిది దేవుడు వారు అందరూ చూచే విధానములో చూపిస్తూ ఉన్నాడు. And that's what you read of in Numbers chapter 17. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం అదే చదవగలం. Now he didn't say just bring 12 rods from 12 tribes and put it before me. No. He said bring the rods of authority of the important people of the 12 tribes and write their names on it. ఏదో 12 కర్రలు తీసుకొచ్చి నా ముందు ఏంటి ఏదో ఒకటి ఎన్నుకుంటానని చెప్పలేదు, కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైన 12 యొక్క కర్రలను తీసుకొచ్చి అక్కడ ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. Now on the rod of Levi, he didn't say write Levi. He said write the name of Aaron. లేవీయుల పేరు రాయండి అని చెప్పలేదు, కానీ అహరోను పేరు ఆ యొక్క కర్ర మీద రాయండి అని చెబుతూ ఉన్నాడు. Now that I may remove the murmuring of the people of Israel. ఇశ్రాయేలీయుల యొక్క సనుగుడను నేను తీసివేస్తాను అని చెప్తూ ఉన్నాడు. God said he would do something supernatural. The rod of the man whom he would accept. ప్రకృతికి బాహ్యమైనటువంటిది నేను ఒకటి చేయబోతూ ఉన్నాను. నేను అంగీకరించినటువంటి మనిషి యొక్క కర్రను చూపించబోతూ ఉన్నాను అంటున్నాడు. That would bud supernaturally. అదేదో కాదు గాని ప్రకృతికి బాహ్యమైనటువంటిదిగా ఉంటుంది. Now let's read please. చదువుకుందాం. In 24 hours. 24 గంటల్లో. In Jeremiah chapter 1 verse 12, when God looked at Jeremiah and asked him, what do you see? He said, I see the rod of an almond tree. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో దేవుడు ఇర్మియాను చూచి నీవు బాగుగా కనిపెట్టితివి, నీకేమి కనబడుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు అతడు అంటున్నాడు బాదము చెట్టు చువ్వ కనబడుతున్నది అని చెప్తున్నాడు. God said, you have seen right. I will hasten my word to perform it. దేవుడు అంటున్నాడు నీవు బాగుగా చూచితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అంటున్నాడు. Follow please. చదువుకుందాం. In 24 hours, God did a supernatural work such that no man had ever seen in their life till then. అంతవరకు ఏ మనుష్యుడు చూడలేనటువంటి గొప్ప కార్యమును దేవుడు 24 గంటల్లో ప్రకృతికి బాహ్యమైన విధానములో చేస్తూ ఉన్నాడు. What was he speaking about? ఆయన దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? He said, when this man who I select comes and stands before me as mediator, I will hasten my word to perform it. నేను ఎన్నుకున్నటువంటి ఈ మనుష్యుడు మధ్యవర్తిగా వచ్చి నిలబడవలను, అతని మూలముగా నేను కార్యములు జరిగిస్తాను అని చెప్తూ ఉన్నాడు. In that man's life, అతని జీవితంలో. you understand scripture with scripture. You don't understand scripture independent of scripture. ఒక లేఖనమును గురించి ఇంకొక లేఖనం చెబుతూ ఉంటే అది బాగా అర్థమవుతుంది. ఒకే లేఖనం ఉంది అనుకోండి, ఆ యొక్క వాక్యము సరిగా అర్థం కాదు. I want you to highlight that in your Bible, please. చదువుదాం. He said, because
Aaron's rod was present with the other rods. As mediator, I will forgive the murmurings of the people. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను. Bring that rod before me. ఆ యొక్క కర్రను నా ఎదుటికి తీసుకొని రండి. Because if you don't, the people will pay for it with their lives. అది రానట్లయితే ప్రజలు వారి జీవితాలతో చెల్లించవలసి ఉంటుంది, వారి జీవితాలను చెల్లించవలసి ఉంటుంది. With their lives. Some of you are looking at me. వారి జీవితాలను ఇవ్వవలసి ఉంటుంది. You and I are not dead today. Because standing before God is the word of God. ఈ దినాన నీవు నేను చచ్చిన వారము కాము. ఎందుకనగా దేవుని ఎదుట మనము నిలబడి ఉంటూ ఉన్నాం. Can I have an amen, please? ఆమేనని చెప్దామా? How do you stand before God as people who have eternal life on the inside of them? ఏ విధంగా దేవుని ఎదుట నిలవబడతాం? నిత్య జీవం కలిగినటువంటి ప్రజలుగా అక్కడ దేవుని ఎదుట నిలవబడతాం. No wonder we are not dead this morning. ఈ దినాన మనం చచ్చిన వారం కాము, అందులో ఆశ్చర్యమే లేదు. God is not today seeing an almond tree budding. He is seeing His word Himself standing before us. బాదం చెట్టు చిగురించడం దేవుడు చూడటం లేదు, కానీ తన వాక్యమే మన ఎదుట ఉండడం దేవుడు చూస్తూ ఉన్నాడు. His word is our mediator. ఆయన యొక్క వాక్యమే మనకు మధ్యవర్తి అయి ఉంటూ ఉన్నాడు. No wonder we still are alive. మనం ఇంకనూ సజీవులముగా ఉంటూ ఉన్నాం. Now there's so many things that you see మనం అనేక విషయాలను చూచినప్పుడు, when you look at Jesus as our mediator. యేసు మన యొక్క మధ్యవర్తిగా మనం చూచినప్పుడు, You must understand, when you see these things, your life will never be the same after that. ఈ విషయాలను చూచి వాటిని గ్రహించినట్లయితే మన జీవితం ఇంతకు మునుపున్నట్టుగా ఉండదు. In John's Gospel chapter 14 verse 6, Jesus said, I am the way, the truth and the life. యోహాను సువార్త 14:6 అంటున్నాడు, నేనే సత్యమును మార్గమును జీవమునని. The first thing he said was, I am the way. ఆయన చెప్పిన మొదటి మాట నేనే మార్గమును. The way. ఆయనే మార్గం. To whom is the question? ఎవరి యొద్దకు అనేటువంటిది ప్రశ్న. The Bible tells us this in Acts chapter 4 verse 12. అపోస్తల కార్యములు 4:12 మనం చూడవచ్చును. That you have no other name given under heaven whereby a man can be saved except the name of Jesus. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. There is no other name. ఇంకొక నామము లేదు. Now it's amazing who said this. ఎవరు చెప్పారనేటువంటి దాని గురించి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. Peter said it. If Peter said it, surely Peter would know that there was no other name. పేతురు ఆ విధంగా చెప్పాడు అని అంటే వేరొక నామము లేదు అనేటువంటిది అతనికి తెలుసు. Because he was a man who was there with Jesus. He had also seen Mary. He had also had enough time with the other apostles. ఎందుకనగా అతడు కూడా యేసుతో పాటు ఉంటూ ఉన్నాడు. మరియా మిగతా అపోస్తలులందరూ ఆయనతో పాటు ఉంటూ ఉన్నారు. He said, none of our names will make a way for you before the Father. తండ్రి యొద్దకు వెళ్ళడానికి మా నామములలో ఎవరి నామము పనికిరాదు అని అంటున్నాడు. Can I have an amen? ఆమేనని చెప్దామా? Those of you who have ears to hear will hear what God is speaking to you. చెవులు గలవారు దేవుడు చెప్పు మాటలను వినుగాక. Not the name of Mary. మరియా యొక్క నామము కాదు. Not the name of Peter. పేతురు యొక్క నామము కాదు.
not the name of James and John. యాకోబు యోహానుల యొక్క పేర్లు కాదు. None of these names will make a way for you before the Father. ఈ పేర్లలో ఏ పేరు కూడా తండ్రి యొద్ద పని చేయవు. So if you have people praying in names apart from the name of Jesus, they are making a big mistake. యేసు నామము తప్ప ఇంకొక నామములో ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వారు తప్పు చేస్తూ ఉన్నారు. Because there is no other name whereby a man can be saved. మనుష్యుడు రక్షింపబడడానికి వేరొక నామము లేదు. Then why do the so-called followers of Peter today not follow what Peter said? అయితే ఈ దినాన పేతురును వెంబడించేటువంటి ఒక గుంపు ఉంటూ ఉంది. వారు పేతురును వెంబడిస్తూ ఉన్నామంటున్నారు కానీ పేతురు చెప్పిన మాటలను వినరు. They continue to ask someone whom Peter never referred to, never recommended, to please pray for us to God. పేతురు ఎవరిని గూర్చైతే చెప్పలేదో, ఎవరి నామములో వెళితే వస్తుందని చెప్పాడో ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారు. Be mediator to God for us. Can I have an amen, please? దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. ఆమెన్. Most people use the name of Mary today. ఈ దినాన అనేక మంది మరియ యొక్క పేరును ఉపయోగిస్తూ ఉన్నారు. In the vain belief that somehow she will mediate with her son for them and get things done. వారేమనుకుంటారంటే ఆమె నామములో ప్రార్థన చేస్తే ఆమె వెళ్ళి తన యొక్క కుమారుణ్ణి బ్రతిమాలి ఆ కుమారుని మూలముగా తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన దగ్గర నుండి కొన్ని ప్రార్థనలకు విజ్ఞాపన వస్తుంది అని అనుకుంటారు. The Bible says no one else mediates with God save his chosen. దేవునిచే ఎన్నుకోబడినటువంటి వాడు తప్ప దేవునికి మానవునికి మధ్యవర్తిగా వేరే ఎవరు ఉండలేరు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. That's why I emphasized the name writing on the rods. There is no other name. అందుకనే ఈ కర్రల మీద రాసినటువంటి ఆ పేర్లను గురించి నేను చెప్తూ ఉన్నాను. వేరొక నామము లేదు. You better not write any other name, even if it goes by the name of Saint Anthony. అది ఒకవేళ పరిశుద్ధుని యొక్క పేరే అయి ఉండొచ్చు, కానీ ఆ పేరులో మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. Most people are making one mistake after another mistake after another mistake. అనేక మంది ఈ తప్పు చేస్తూ ఉంటారు, దాని వెనకాల ఇంకొక తప్పు చేస్తారు, దాని వెనకాల ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు. They are using names that God does not recognize. దేవుడు గుర్తించినటువంటి పేర్లు వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. Thank God for those men or women who lived godly lives. దైవికమైన మంచి జీవితం జీవించినటువంటి స్త్రీ పురుషుల కొరకు దేవునికి వందనములు. But they cannot mediate with God for man. మానవాళి కొరకు వారు దేవుని యొద్ద మధ్యవర్తిగా ఉండలేరు. Can I have an amen, please? God selects his rod. And today the rod he has selected is his word. The living word of God called Jesus. దేవుడు తన యొక్క కర్రను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ దినాన ఆ కర్ర సజీవమైన కర్రగా ఉంటూ ఉంది. You don't use his name, you get nothing from the Father. Read John 15:16, please. ఆయన నామము ఉపయోగించకుండా తండ్రి యొద్ద నుండి ఏమీ పొందుకోలేం. యోహాను సువార్త 15:16 వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. John 15:16 talks about that. You want to receive something from God? Use the name of Jesus. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలి అని అంటే యేసు నామమును ఉపయోగించాలి అని చెప్తూ ఉంది. No wonder he said, I am the way. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును. We're going to continue this evening, please. ఈ సాయంకాలం మనం దీని గురించి చూద్దాం. But remember, if you want to see anything lasting happen
in your life, then it's time for you to approach God the right way. నీ జీవితంలో చిరకాలము ఉండేటువంటిది ఏదైనా సంభవించాలి నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే అది పొందుకోవడానికి ఇదే తగినటువంటి సమయం. I want to show you an example. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. You remember the rich man mediating for his 5 brethren? ధనవంతుడు తన యొక్క 5 సహోదరుల కొరకు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు, గుర్తుందా? He said, send someone. Please send Lazarus. What was Abraham's reply? ఎవరినైనా పంపుము, లేక ఈ లాజరును పంపుము అని అతడు అంటున్నాడు. దానికి అబ్రహాము ఏమని బదులిచ్చాడు? They have Moses and the prophets. If they will not listen to them, then they will not listen to one, though he rose from the dead. వారికి మోషేయు ప్రవక్తలను ఉంటూ ఉన్నారు. వారు చెప్పిన మాట వినలేదు అని అంటే మరణం నుండి ఒకడు లేచినప్పటికీ వారు ఆ మాటలు నమ్మరు అని చెబుతూ ఉన్నాడు. Abraham didn't say, my God, what a mediator. Let me send someone. అబ్రహాము దేవా ఒక మధ్యవర్తి కావలసి ఉంటుంది కాబట్టి ఎవరినైనా పంపిస్తాను అని చెప్పలేదు. Do you know why I'm talking this? Listen and listen good. There are people who believe that their dead loved ones can mediate with God on their behalf. Wrong. కొంతమంది ఈ విధంగా అంటూ ఉంటారు, నీవు ప్రేమించినటువంటి వారు ఎవరైనా చనిపోయినట్లయితే వారి పక్షముగా నీవు మధ్యవర్తిగా ఉండి ప్రార్థించవచ్చు అని అంటారు. అయితే అది తప్పు అని చెబుతూ ఉన్నాను. Your loved ones, if they are in heaven, thank God for that. నీవు ప్రేమించిన వారు పరలోకంలో ఉంటే దేవునికి స్తోత్రం. But they cannot mediate on your behalf. వారు నీ పక్షముగా మధ్యవర్తం చెల్లించలేరు. There is only one mediator with the Father. And you want to see something happen in your life, you better approach God in His name. నీ జీవితంలో ఏదైనా జరగాలి అని అంటే ఒకే ఒక మధ్యవర్తి ఉంటూ ఉన్నాడు. అతని మూలముగా అతని నామములో నువ్వు వెళ్ళినట్లయితే నీకు లభిస్తుంది. Some of them will go and stand at memorial places and keep asking the dead person, why don't you speak about me to God? Why don't you do it? కొంతమంది జ్ఞాపకార్థ స్థలములోనికి వెళ్ళి ఆ సమాధుల్లో ఉన్న వారితో మాట్లాడుతూ ఉంటారు. నా గురించి నువ్వు దేవునితో చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటారు. It doesn't work that way. ఆ విధంగా పని చేయదు. I said it does not work that way. నేను చెప్పాను ఆ విధంగా పని చెయ్యదు అని చెప్పాను. It's tragic. And you will be amazed that some of them are good church folk. People in the church doing it. ఆశ్చర్యం ఏంటంటే సంఘానికి క్రమంగా వెళ్ళే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. It ought not to be done. You must understand the mediator that you have. He's a chosen mediator. ఆ విధముగా చేయకూడదు. మనకు ఉన్నటువంటి ఆ మధ్యవర్తిని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. Now this evening we are going to continue our teachings from where we stopped this morning on a topic that I have titled Our Great High Priest. ఈ ఉదయకాలమున మనం ప్రారంభించినటువంటి అదే విషయాన్ని మనం చూద్దాం. మన గొప్ప ప్రధాన యాజకుడు అనేటువంటి దాన్ని చూద్దాం. In closing this morning I told you about why there is no one else who can mediate between God and man but the Lord Jesus Christ. ఉదయకాలమున నేను మీకు చెప్పాను, దేవునికి మనిషికి మధ్య యేసుక్రీస్తు తప్ప వేరొక మధ్యవర్తి లేడు అని మీకు చెప్పాను. This morning I told you that there is no other name given whereby a man can be saved but the name of Jesus. ఒక మనుష్యుడు రక్షింపబడడానికి యేసు నామము తప్ప వేరొక నామము లేదు అని మీకు చెప్పాను. You can't have another name to mediate for you between God and you. దేవునికి నీకు మధ్యవర్తిగా యేసు నామము తప్ప వేరొక నామమును నీవు కలిగి ఉండలేవు. You can't use the name of Mary. You can't use the name of any saint. నీవు ఒక పరిశుద్ధిని పేరో లేకుంటే మరియ పేరునో నువ్వు ఉపయోగించలేవు. And it's good for you to understand it quickly because most people are foolishly following a wrong method of prayer. అనేక మంది ప్రార్థనకు ఒక తప్పుడు విధానాలు నేర్పరచుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా మీతో చెప్తూ ఉన్నాను.
when all that they need to do is check the scriptures. వారు చేయవలసిందల్లా లేఖనాలను పరిశీలిస్తే చాలు. In John 15:16, Jesus put it so beautifully. He said, whatever you ask the Father in my name, that will he grant to you. యోహాను సువార్త 15:16 యేసు అంటూ ఉన్నాడు, తండ్రిని నా నామమున మీరు దేనినైతే అడుగుదురో ఆయన వాటిని మీకు అనుగ్రహించును అని అంటున్నాడు. Why? Because I am a God appointed mediator on your behalf before the Father. తండ్రి ఎదుట మీ పక్షముగా దేవుడు నియమించినటువంటి మధ్యవర్తిగా నేను ఉంటున్నాను కాబట్టి మీకు దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. I am an appointed mediator. I didn't choose this role. నేను నియమింపబడినటువంటి మధ్యవర్తిని, నేను ఈ స్థానంలో ఉండాలని నాకు నేనుగా ఎన్నుకోలేదు. Remember what I told you about the calling of God this morning. దేవునిని ఏమని పిలవాలి అనేటువంటి విషయాల గురించి ఉదయకాలం నేను మీకు పంచుకున్నాను. Aaron was not only called, his name was selected to be high priest. Never forget that. అహరోను పిలువబడటం మాత్రం కాదు కానీ అతని పేరు ప్రధాన యాజకుని యొక్క పేర్లలో ఎన్నుకోబడినటువంటిదై ఉంటుంది. I want you to note this very, very carefully. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. Whether it is the portion of scripture that we saw from Exodus or the portion of scripture from Numbers chapter 3 and Numbers chapter 17. నిర్గమకాండములో నుండి చూసిన లేఖనమైన సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో నుండి సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో నుండి చూసిన లేఖనమైన what was highlighted was one thing. Aaron and his sons were ordained to stand in the office of the high priest. అహరోను తన కుమారులు కూడా ప్రధాన యాజకుని స్థానంలో ఉండడానికై ఎన్నుకోబడుతూ ఉన్నారు. Anyone else who presumed that they could do the job as well, the moment they attempted to come into that office, were considered strangers in the sight of God. ఎవరైనాను వేరే వారు నేను చేయగలను అనుకొని ఆ యొక్క స్థానంలోనికి వచ్చి నిలవబడాలి అని అనుకుంటే అతడు అన్యుడుగా పరిగణించబడుతూ ఉన్నాడు. The stranger is not talking about a non-Jew. It's talking about a Jew who presumed that he could do the job. అన్యుడు అని అంటే యూదుడు కానటువంటి వాడు కాదు కానీ యూదుడైనప్పటికీ దేవునిచే పిలవబడినటువంటి వాడు అని చెప్పబడుతూ ఉంది. Now this is what it is even in this world today. ఈ దినానికి లోకంలో ఇలాగే ఉంటుంది. There are people who presume that their name is strong enough to get the job done before God. ఈ దినాన ప్రజలు అనుకుంటారు దేవుని యొద్ద పని జరిగించుకోవడానికి వారి నామమును ఉపయోగిస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. Wrong. There is only one name that heaven recognizes, and that's the name of Jesus. Hallelujah. పరలోకము గుర్తించేటువంటి నామము ఒకటే ఉంటూ ఉంది, అది యేసు నామము. ఆ నామములోనే మనకేమైనా లభిస్తుంది. హల్లెలూయా. And it's sad and tragic because most people keep constantly teaching others wrong also. అనేకులు ఈ విషయాలను తప్పుడు బోధనల చేత బోధిస్తూ ఉంటారు, అది తప్పు. By saying somehow Mary, who stood in the role of an earthly mother to Jesus, can somehow today influence her son to influence God to give them something, and it's wrong. యేసుకు ఈ భూ సంబంధమైనటువంటి తల్లిగా ఉన్న మరియా దేవుని యొద్ద ఏదో ఒక విధానములో ప్రభావితం చేయబడి మన ప్రార్థనలకు జవాబు వచ్చేటట్లుగా చేస్తుంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అది తప్పు. It's blasphemy. అది దేవదూషణ. There is only one mediator, my friends. ఒకే ఒక మధ్యవర్తి ఉంటూ ఉన్నాడు. And that's the mediator that we are talking about, our heavenly high priest. ఆ మధ్యవర్తే పరలోకపు ప్రధాన యాజకుడు. The one who's passed into the heavens to stand on your behalf. పరలోకమునకెక్కిపోయి నీ పక్షముగా నిలవబడేటువంటి వాడు. Now when you read about the early church, because the early church followed Jesus, they were always referred to as the way.
Can I have an amen, please? ఆది సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు యేసును గూర్చి మాట్లాడుతూ ఆయన ఒక మార్గము అని చెబుతూ వచ్చారు. ఆమెన్. I'm repeating in English, Acts chapter 9 verse 2. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. Acts 19 verse 9. అపోస్తల కార్యములు 19:9. Acts 19 verse 23. అపోస్తల కార్యములు 19:23. Acts 24 verses 14 and 22. అపోస్తల కార్యములు 24, 14, 22 వచనాలు. In all these portions of scripture you will read of how the early church was referred to as the way. ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆది సంఘము మార్గముగా పిలువబడుతూ ఉంది. Now I'll read to you Acts chapter 9 verse 2. అపోస్తల కార్యములు 9:2 చదువుతాను. Now this is Saul, who would later become Paul. He is on a rampage against the church. ఇక్కడ పౌలుగా పిలువబడుతున్నటువంటి సౌలు సంఘమును హింసించేవాడుగా ఉంటూ ఉన్నాడు. And desired of him letters to Damascus, to the synagogues, that he found any of this way, whether they were men or women, he might bring them bound unto Jerusalem. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. Now they were called the people of the way. వారు ప్రజలకు మార్గముగా పిలువబడుతూ ఉన్నారు. And it's amazing because often people think, well, maybe that's the testimony of a man. Can it be really true? అనేక సార్లు ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఇది ఆ మనుషుని యొక్క సాక్ష్యమేమో అని అనుకుంటూ ఉన్నారు. అది నిజమే. Now, it's obvious that one God cannot be the author of many religions. ఒకే దేవుడు అనేక మతముల స్థాపకుడుగా ఉండడం అనేటువంటిది అసాధ్యం. Can I have an amen, please? A loud amen. ఆమేన్ అని చెప్దామా? గట్టిగా చెప్పాలి. It's obvious one God cannot be the author of many religions. ఒకే దేవుడు అనేక మతముల స్థాపకుడై ఉండడం అసాధ్యము. A real God, the true and only God, can only have one way to him. నిజమైన దేవుడు యూదుల దేవుడు ఒకే ఒక మార్గమును కలిగి ఉంటూ ఉన్నాడు. So who must be the founder of many religions? Someone who's out to confuse. అనేక మతముల స్థాపకులు ఎవరై ఉండాలి? కలవరపరిచేటువంటి వారే అనేక మతములను స్థాపించిన వారు. Someone who's out to somehow make hindrances in people's lives to approaching the one and true and only living God. Yes or no? సజీవుడైన దేవునిని చేరకుండా ప్రజలను వారి యొక్క మార్గాలను వారిని ఆటంకపరచాలని చూసేటువంటి వాడే ఈ అనేక మార్గాలను ఏర్పరిచి అనేక మతాలను స్థాపిస్తూ ఉన్నారు. Why we say there are not many ways to God? అనేక మార్గములు దేవుని యొద్దకు ఉన్నాయి అని అంటే మనం ఎందుకు దానిని ఆటంకపరుస్తూ ఉన్నామో తెలుసా? Because every one of the many ways that people claim are ways to God have so many requirements that are more of hindrances than real guideposts to the real God. నిజమైనటువంటి దేవుణ్ణి కాకుండా ఆ నిజమైన దేవుణ్ణి ఎదిరించే రీతిలో అనేక మార్గములు ఉన్నాయి అని చెబుతున్నటువంటి ఈ దేవుళ్ళు అనేక మార్గములు అని అంటే వారు నియమించినటువంటి కొన్ని షరతులు ఉంటూ ఉన్నాయట. ఆ షరతులు దాటుకొని వెళ్ళాలి. They are hindrances. అవి ఆటంకములుగా ఉంటూ ఉన్నాయి. They are requirements that place a heavy yoke of bondage on the ones who follow them. వారిని వెంబడించాలి అని అనుకున్నటువంటి వారు ప్రజల యొక్క భుజముల మీద పెద్ద కాడిని మోపేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రజలను ఆటంకపరుస్తూ ఉన్నారు. So much so that most people dread religion. ఎంతగానంటే అనేక మంది మతం అనేటువంటి దానిని ఏర్పరచుకున్నారు. If God doesn't found religions,
then who is the founder of religions? దేవుడు ఈ మతమును ఏర్పరచకుండా ఉన్నట్లయితే ఈ మతమును ఏర్పరిచిన వారెవరు? There must be someone else. ఇంకొకరు ఉండి ఉండవచ్చు. Someone who's out to contradict the real way. నిజమైన మార్గమును ఎదిరించేటువంటి మరి ఒక వ్యక్తి ఎవరైనా ఉండి ఉండవచ్చు. Can I have an amen? ఆమేన్ చెబుదామా? I'm going to show you something this evening. There must be somebody who's out to contradict the real way. నిజమైన మార్గమును వ్యతిరేకించేటువంటి ఒక వ్యక్తి నిశ్చయముగా ఉంటాడు. ఆ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. Who's out to make the real way tough for people to enter into. నిజమైన మార్గంలో వెళ్ళాలి అని అంటే ఆ మార్గం చాలా కష్టమైనదని చెబుతూ ఉంటాడు. Now that person is obviously not God. It cannot be an angel. So it must be the devil. Yes or no? దేవుడు మాత్రం కాదు, ఒకవేళ దేవదూత కాదు, అది దయ్యమై ఉండాలి. అవునా కదా? Now listen and listen very carefully. If the founder of all other religions slips up and confesses the true way to God, then why on earth must people continue to follow other religions is the question. ఇతర మతముల యొక్క స్థాపకులు నిజముగా మారు మనస్సు పొంది దేవుని యొద్దకు ఇదే మార్గం అని చెప్తున్నట్లయితే మిగతా వారందరూ ఎందుకు అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు? Suppose the devil acknowledges Jesus is only the way and he is the founder of other religions, then why on earth must people follow other religions is the question. ఈ యొక్క దయ్యము ఒప్పుకొని యేసే నిజమైన వాడు, ఇతర మతాలకు ఆయనే స్థాపకుడు అని చెప్తున్నట్లయితే ప్రజలు ఎందుకు ఇతర మతాల్లోనికి వెళ్తూ ఉన్నారు? The question is, has he done it? Yes. విషయం ఏంటంటే అతడు ఆ విధంగా చేశాడా అని అంటే చేశాడు. And I'm going to show it to you. Come with me to Acts chapter 16 and verse 17. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనానికి చూద్దాం. Acts chapter 16 and look at verse 17 please. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 17వ వచనం నుండి చూద్దాం. The same followed Paul and us and cried. Now this is a demon possessed woman. దయ్యము పట్టినటువంటి స్త్రీ ఈ విధంగా చెప్తూ ఉంది, saying, these men are the servants of the Most High God, which show unto us the way of salvation. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. What a foolish devil. ఎంత వెర్రి దయ్యం అనేటువంటిది మనం చూడగలం. And people worship him as God. ప్రజలు అదే దయ్యమును దేవుడుగా ఆరాధిస్తూ ఉన్నారు. Now this is the devil blabbering, and in the process of blabbering he doesn't even know that he is confessing that there is only one way of salvation. దయ్యము ఏదో వదులుతూ ఉందట, ఆ వదురుడలోనే యేసునందే రక్షణ అనేటువంటిది చెప్తూ ఉందట. And it is the preachers of the gospel who are showing the way of salvation. That means there is no other way. There is no other way. సువార్త ప్రసంగించేటువంటి ప్రసంగికులు మాత్రమే వేరొక మార్గము లేదు, ఈ మార్గములోనే రక్షణ అని చెబుతూ ఉన్నారు. I'm going to read it to you, please. ఈ వచనాన్ని చదువుదాం. Now listen, this girl was cheating people so long because of the unclean spirit that was in her. అపవిత్రాత్మ పట్టినటువంటి ఈ స్త్రీ అనేక దినములుగా ప్రజలను మోసగిస్తూ వస్తూ ఉంది. She was prophesying, she was telling people the future, fortune telling, making them believe that she was one way to God. ఆమె ప్రవచిస్తూ ప్రజలకు భవిష్యత్తును గురించి చెబుతూ సోద చెప్తూ ఉందట. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక మార్గమును అని చెబుతూ ఉందట. But when the anointing of God was on the apostle Paul, దేవుని యొక్క అభిషేకము అపోస్తలుడైన పౌలు మీదకి వచ్చినప్పుడు she couldn't but resist saying, these men are showing us the way of salvation. ఆమె ఎదిరించలేక ఈ విధంగా చెప్తుంది,
మనకు రక్షణ కలుగబోవు మార్గమును ఈ మనుష్యులు తెలియజేస్తూ ఉన్నారని. Us. That's what the demon-possessed girl said. మనకు అని అంటూ ఉన్నది ఆమె. Listen to the testimony of the devil himself. దయ్యము చెప్పిన సాక్ష్యం వినండి. He himself is acknowledging there is no other way to God except through Jesus, my friends. యేసు ద్వారా తప్ప దేవుని యొద్దకు ఇంకొక మార్గము లేదు అని దయ్యం చెబుతూ ఉంది. Meaning he is saying, don't even follow me. You follow me, you are in big trouble. ఏమంటున్నాడంటే, నా వెనక రాకండి, నన్ను వెంబడించినట్లయితే మీరు ఎన్నో సమస్యల్లో చిక్కుంటారని చెప్తూ ఉంది. You think he likes this message? ఈ సందేశం ఇష్టమా? He doesn't like this message. ఈ సందేశం మీకు ఇష్టమేనా? But we don't preach because he likes it or not. వాడికి ఇష్టమా లేదనే దానిని బట్టి మనం ప్రసంగించము. We preach God's word because we love the Savior we have. మనము రక్షకుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి దేవుని వాక్యమును ప్రసంగిస్తూ ఉన్నాం. The high priest we have today stands not only as our mediator but as our heavenly intercessor as well. ఈ దినాన మనకున్నటువంటి ప్రధాన యాజకుడు మధ్యవర్తిగా మాత్రమే కాక పరలోకమందు మన కొరకు విజ్ఞాపనము చేయువాడుగా కూడా ఉంటూ ఉన్నాడు. He lives to make intercession for us. మన కొరకు విజ్ఞాపనము చేయువాడుగా కూడా ఉంటూ ఉన్నాడు. Come with me please to Hebrews chapter 7 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 చూద్దాం. 7 and verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25, 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉంటూ ఉన్నాడు. I want you to mark that scripture down in your Bible please. Hebrews 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకొనండి. You will read about this intercession for the transgressors in Isaiah 53 and verse 12 as well. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అపరాధం చేసిన వారి పక్షముగా విజ్ఞాపనం చేయువానిని గురించి మనం చదవగలం. Romans chapter 8 verse 34 also talks about the same thing. రోమీయులకు రాసిన పత్రిక 8:34 కూడా అదే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. Now, what is intercession? విజ్ఞాపన అనగా ఏమిటి? A little bit about that and we are going to close. దాని గురించి చూసుకొని ముగించుకుందాం. Intercession comes from a Greek word, entunkeno. ఎంటున్కెనో అనేటువంటి గ్రీక్ పదము నుండి ఈ విజ్ఞాపన అనే పదం వస్తూ ఉంది. entunchano. entunchano. Entunkeno. ఎంటున్కెనో, Which means to plead with a person on behalf of another. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పక్షముగా వాదించుట అనే అర్థం వస్తుంది. If your petition is against another, it still means God through Christ will plead on your behalf. నీ యొక్క విజ్ఞాపన ఇంకొకరికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ దేవుడు నీ పక్షముగా వాదిస్తూ ఉన్నాడు. Much like an advocate pleads in a court of law. ఒక న్యాయవాది కోర్టులో తన ముద్దాయి పక్షముగా ఏ విధంగా వాదిస్తూ ఉంటాడో, He presents himself on your behalf. He stands and argues your case. Hallelujah. అతడు నీ పక్షముగా నిలవబడి నీ యొక్క విషయమై అతడు దేవుని దగ్గర వాదించేవాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. And you can't lose with such an advocate, my friends. అటువంటి న్యాయవాదిని నువ్వు పోగొట్టుకోలేవు స్నేహితుడా. Till we receive the victory, he intercedes on our behalf with the Father. మనము విజయము పొందు వరకు మన పక్షముగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేవాడై ఉంటూ ఉన్నాడు ఆయన. What an amazing statement. ఎంత ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఇది. This word intercession in Greek also has another meaning. It means it's a term used while approaching a king. ఈ విజ్ఞాపన అనేటువంటి మాటకు గ్రీకులో మరి ఒక పదము ఉంటుంది. ఎలాంటి సందర్భంలోనంటే
రాజును చేరుకోవాలి అంటే ఒకరి ద్వారా వెళ్ళాలట. ఆ సందర్భంలో ఇది ఉపయోగించబడినది. With a petition that must be granted. ఒక విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. It is not an empty word. It means you approach a king with a petition with a full assurance that when you are on your way back, you have the petition that you have asked of the king. రాజు దగ్గరికి చేరుకోవాలనుకున్నప్పుడు నీ ఒక విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. ఎందు నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నావో అది రాజు దగ్గరికి వెళ్ళి అది పొందుకొని నిశ్చయముగా అది పొందుకొని తిరిగి వస్తావనేటువంటి ధైర్యముతో చేసేటువంటి విజ్ఞాపనది. This verse from Hebrews 7:25 tells us that Jesus is ever living to make intercession for us. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో చూసినట్లయితే ఆయన నిరంతరము మన పక్షముగా విజ్ఞాపనము చేయువాడై ఉంటూ ఉన్నాడు. He is able to save to the utmost. నిరంతరము మనను రక్షించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. The word save is the word sozo. రక్షించుట అనే మాటను సోజో అనే గ్రీకు పదంలో వాడబడిందట. It not only means save from sins, it also means heal from sicknesses. ఇది రక్షించుట అనంటే పాపముల నుండి రక్షించడం మాత్రమే కాదు గాని వ్యాధుల నుండి స్వస్థతను పొందడం గురించి చెప్పబడుతుంది. So he is able to heal to the utmost. చివరి వరకు కూడా మనల్ని స్వస్థపరిచేవాడై ఉంటూ ఉన్నాడు. They who come to him, for he ever lives to make intercession for them. ఆయన దగ్గరకు వచ్చి వారి కొరకు ఆయన నిరంతరము విజ్ఞాపనం చేయువాడై ఉంటూ ఉన్నాడు. Isn't that amazing? ఆశ్చర్యముగా లేదా? This same word which you find in Hebrews 7:25 is the same word you will find in Matthew 9:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25లో కనుగొన్నటువంటి అదే మాటను మత్తయి సువార్త 9:22లో మనం చూడగలం. And Jesus said, "Be whole." Wholesomeness. యేసు అంటూ ఉన్నాడు, ఇదిగో అని అంటూ ఉన్నాడు. This is a common mistake people make in the church. ప్రజలు సంఘములో చేసేటువంటి సాధారణమైన తప్పు ఇది. When it comes to salvation, they have no doubt about through Jesus. రక్షణ విషయానికి వస్తే యేసు ద్వారా మాత్రమే రక్షణ అని నమ్ముతారు. But when it comes to healing, they present their good works and say, "God, I did this, I did this, I did this, so heal me." And they remain sick. స్వస్థత విషయానికి వస్తే దేవా నేను ఇది చేశాను అది చేశాను ఇంకొకటి చేశాను కాబట్టి నన్ను స్వస్థపరచు అని చెప్తారు. అయినా వారు అదే వ్యాధిలోనే నిలిచి ఉంటారు. They have not considered the way for healing also that God recognizes. రక్షణ పొందడానికి యేసు ఏ విధంగా అవసరమో అదే రీతిలో స్వస్థత పొందడానికి కూడా యేసు దగ్గరే ఉందనేటువంటిది వారు గుర్తించరు. The way of healing is the same way of salvation, Jesus. రక్షణ ఏ విధంగా యేసు ద్వారా వస్తుందో స్వస్థత కూడా అదే రీతిలో యేసు ద్వారానే వస్తుంది. But I thought I can say I took part in this ministry and that's the reason why I've got to be healed. No. నేను ఈ పరిచర్యలో పాలిభాగం పొందుతూ ఉన్నాను కాబట్టి నేను స్వస్థత పొందాను అని చెప్పలేను. లేదు. You are not healed because of that. You are healed because of him. దానిని బట్టి నీవు స్వస్థత పొందలేదు కానీ ఆయనను బట్టి నీవు స్వస్థతను పొందావు. You are healed because of him. ఆయనను బట్టి నువ్వు స్వస్థత పొందావు. Hebrews 7:25 is talking about that. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 దాని గురించి మాట్లాడుతూ ఉంది. When you come dependent on him, you are coming dependent on his mercies. You will never be pushed aside. ఆయనను బట్టి నువ్వు వస్తూ ఉన్నట్లయితే ఆయన కృప మీద ఆధారం చేసుకుని వస్తూ ఉన్నావు కాబట్టి నీవు త్రోసివేయబడవు. You come depending on your good works, you will remain sick. నీ సత్క్రియలను ఆధారముగా చేసుకుని వచ్చినట్లయితే నీవు ఇంకా నువ్వు పాపంలోనే నిలిచి ఉంటావు. You will not have healing manifest in your body. అప్పుడు నీ శరీరంలో స్వస్థత జరగడం అనేటువంటిది అసాధ్యం. And that disturbs a lot of people because you find a lot of people maybe even in ministry sick. Some of them are considering that they will be healed because they are in ministry wrong. They will not be healed because they are in ministry. కొంతమంది నేను పరిచర్యలో ఉన్నాను కాబట్టి స్వస్థతను పొందానని అనుకుంటారు. కానీ అది కానే కాదు.
పరిచర్యలో ఉన్నంత మాత్రాన నీకు స్వస్థత రాదు. They will be healed if they come to God the way God says they have to come to Him. దేవుడు చెప్పిన విధానంలో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీకు స్వస్థత జరుగుతూ ఉంది. Hebrews 7:25 puts it so beautifully. You depend on Him. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మీరు ఆయన మీద ఆనుకొని ఉన్నట్లయితే, Just like you depend solely on Him for salvation, you depend solely on Him for healing as well. రక్షణ విషయమై నీవు పూర్తిగా ఆయనను ఆనుకొనినట్లుగా స్వస్థత విషయం కూడా నీవు పూర్తిగా ఆయన మీద ఆనుకొనవలసి ఉంటుంది. Now this is like saying, if I belong to a good family, I will be saved. No, you won't be saved because you belong to a good family. నేను మంచి కుటుంబాల్లో పుట్టాను కాబట్టి నేను రక్షింపబడతాను అని అంటారు. నువ్వు మంచి కుటుంబంలో పుట్టినంత మాత్రాన రక్షింపబడవు. You will be saved if you come depending on Jesus for your salvation. నీ రక్షణ కొరకు యేసు మీద ఆధారపడినట్లయితే నీవు రక్షింపబడతావు. The same way you will be healed if you come depending on Jesus for your healing. అదే రీతిలో యేసు మీద ఆధారపడి నీ స్వస్థత కొరకు యేసు దగ్గరకు వచ్చినట్లయితే స్వస్థత నీకు వస్తుంది. This is what you will read in James 5 verses 14 and 15, my friends. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇదే చదవగలం. No wonder on this Easter Sunday it's our joy to talk about our heavenly high priest. ఈ ఈస్టర్ ఆదివారమున పరలోకపు ప్రధాన యాజకుని గురించి మాట్లాడటం ఎంతో సంతోషింపదగినటువంటి విషయం. You got to understand that your heavenly high priest is always on your behalf, speaking before the Father. నీ పరలోకపు ప్రధాన యాజకుడు నీ పక్షముగా ఉండి నీ పక్షముగా వాదిస్తున్నాడు అనేటువంటిది నువ్వు గ్రహించాలి. What makes your Christian experience and your Christian living beautiful? నీ క్రైస్తవ అనుభవము క్రైస్తవ జీవితము అందమైనదిగా చేసేటువంటిది ఏమిటి? It's not a trouble-free life. It's not an opposition-free life. సమస్యలు లేని జీవితమో లేకుంటే వ్యతిరేకతలు లేని జీవితమో కాదు. It's a life lived out in the realization that you have someone solidly behind you by day and night. ఒక వ్యక్తి నా వెనుక రాత్రింబగళ్ళు నా పక్షముగా ఉన్నాడనేటువంటిది గ్రహించుట మూలముగా అది జరుగుతుంది. Reminding the Father, He is my child, she is my daughter. ఆమె నా కుమార్తె, ఆయన నా కుమారుడు అనేటువంటిది తండ్రికి జ్ఞాపకం చేయుట మూలముగా. That's what makes the Christian life special. అది క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా చూపిస్తూ ఉంది. That's what other religions lack. అది ఇతర మతాలలో లేదు. They don't have an intercessor. వారికి విజ్ఞాపన చేసే వ్యక్తి లేడు. They don't have an intercessor. వారికి విజ్ఞాపన చేసే వ్యక్తి లేడు. They don't have a high priest as Jesus is. యేసు ఉన్నట్లుగా ప్రధాన యాజకుడు వారికి లేడు. Because they lack the heavenly high priest that the Bible says we have. Thank God for Jesus. Hallelujah. దైవ గ్రంథం సెలవిచ్చినట్లుగా మనకున్నటువంటి ప్రధాన యాజకుడు వారికి లేడు. This evening let's bow our heads in a moment of prayer. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Father, in the mighty name of Jesus, తండ్రి యేసు శక్తివంతమైన నామములో with joy in our hearts we come before you this evening and we give you thanks and praise. ఈ సాయంకాలమున మీ సన్నిధిలోనికి వచ్చి ఈ విధంగా కూడుకోవడం సంతోషకరం. అందును బట్టి మీకు వందనములు. You are the living God and there's none like you. మీరు సజీవుడైన దేవుడు, మీ వంటి వారెవరూ లేరు తండ్రి. We bless your name and we give you thanks for this wonderful day you have blessed us to listen to the teaching of your word. మీ యొక్క వాక్య బోధనలు విని అందుమూలముగా మేము ఆశీర్వదించబడేటువంటి రీతిలో మమ్మల్ని చేశావే, అందును బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. And to receive revelation from the scriptures as well as from God the Holy Spirit. We bless your name and we give you thanks. లేఖనాల నుండి పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి మాకు ప్రత్యక్షతలు కలిగించినారే, అందును బట్టి మీకు వందనములు. Thank you for showing us and teaching us about not only who our high priest is, but what our high priest does in heaven today for us before the throne of grace. మా ప్రధాన యాజకుడు ఎవరన్నటువంటిది మాకు చూపించడం మాత్రమే కాక, మా ప్రధాన యాజకుడు తండ్రి అయిన దేవుని యొద్ద
కృపాసనమునొద్ద ఏమి చేస్తూ ఉన్నాడనేటువంటిది మాకు చూపించారే, అందును బట్టి మీకు వందనాములు చెల్లిస్తూ ఉన్నాం. We bless your name. We worship you. మీ యొక్క నామమును స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. And we entrust ourselves into your hands this evening. ఈ సాయంకాలం మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకొనుచున్నాం. I stretch out my hands towards them and bless them in your name. వీరికెదురుగా నా యొక్క చేయిని చాపి వీరందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. In the name of the mediator that heaven recognizes. పరలోకము గుర్తించేటువంటి ఆ మధ్యవర్తి నామములో, In the name of the heavenly high priest. పరలోకపు యాజకుని నామములో, That God the Father recognizes. In the name of the one who is our intercessor. In the name of Jesus, I bless them, O Lord. తండ్రి అయిన దేవుడు ఎవరినైతే మాకు మధ్యవర్తిగా గుర్తిస్తూ ఉన్నారో ఆ యేసు నామములో వీరిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. Lord, I bless them in Jesus' name. In Jesus' name. In Jesus' name. ప్రభువా, యేసు నామములో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. Let sickness leave. Let disease leave. Let demons leave. In the name of Jesus. వ్యాధులు, రోగములు, బాధలన్నీ కూడా యేసు నామములో తీసివేయబడులాగున. And we vow the glory, honor and praise will always be yours. In Jesus' name we pray, and everybody said, Amen and Amen. సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుదుము. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అందరము చెప్దాం, ఆమెన్. May the blessing of God the Father, the blessing of God the Son, and the blessing of God the Holy Spirit rest and abide with each one of us now and until Jesus comes again. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసము, సమాధానము ఇప్పుడును యేసు రాకడ పర్యంతరం వరకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. పాస్టర్ ఐజక్ గారి ప్రసంగము ఇంతటితో ముగించబడినది. పాస్టర్ ఐజక్ గారి ప్రసంగాల వివరం కొరకు లేదా 16 పేజీలో ది పుల్పిట్ అను ఉచిత మాస పత్రిక కొరకు సంప్రదించండి. 044-737-0187 లేదా మాకు రాయండి. ఎల్షడాయ్ క్రిస్టియన్ ఫౌండేషన్, పోస్ట్ బాక్స్ నంబర్ 2510, చెన్నై 600029, తమిళనాడు, ఇండియా.